నమస్తే సకులు. ఈరోజు కథ 1961 చందమామలో ప్రచురించబడింది. ఈరోజు కథ పేరు పిశాచాల జేగంట. పూర్వం చీనాలో ఒక అన్న ఒక తమ్ముడు ఉండేవారు. కావటానికి వాళ్ళు ఒక తల్లి పిల్లలే అయినా వాళ్ళ బుద్ధులలో ఎంతో వ్యత్యాసం ఉండేది. అన్న చాలా చెడ్డవాడైతే తమ్ముడు చాలా బుద్ధిమంతుడు. తండ్రి పోగానే అన్న డబ్బంతా తన సొంతం చేసుకుని దాన్ని హెచ్చు వడ్డీలకు అప్పులిచ్చి ధనవంతుడయ్యాడు. తమ్ముడు అన్నకు ఎదురు చెప్పక గ్రామంలో వాళ్లకు రకరకాలుగా సహాయపడుతూ అస్తమానం శ్రమ చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ పొట్ట గడుపుకుంటున్నాడు. ఒకనాడు తమ్ముడు చక్కెర పాకం కావడి వేసుకుని పొరుగురిలో ఇచ్చి రావాల్సి వచ్చింది. దారి కొండదారి. అంతకు ముందే వాన కురియడంతో కొండచర్య జారుడుగా ఉన్నది. తమ్ముడు కావడి వేసుకుని కొండదారి వెంట ఎక్కుతూ ఉండటంతో కాలు జారింది. వాడు పాకం కడవలతో సహా పల్లానికి దొర్లాడు. కడవలలో ఉన్న పాకం అంతా వాడి ఒంటి నిండా పట్టి గట్టిగా బిగుసుకున్నది. వాడు పడిన చోటు నుంచి లేచేలోపుగా కొన్ని పిశాచాలు అటుగా వచ్చి అమ్మయ్యో ఎంత పెద్ద చక్కెర బొమ్మో అని కేకలు పెట్టాయి. కొన్ని పిశాచాలు అప్పటికప్పుడే ఆ చక్కెర బొమ్మను తినేయాలనుకున్నాయి. కానీ అంత పెద్ద చక్కెర బొమ్మను ఒక్కసారిగా తినడం సాధ్యం కాదు. అందుచేత పిశాచాలన్నీ సాయం పట్టి తమ్ముడిని తమ గుహకు తీసుకుపోయి ఒక రాతి మీద పడుకోబెట్టాయి. తర్వాత పిశాచాలు ఆ చక్కెర బొమ్మ చుట్టూ గుంపుగా చేరి కొన్న చక్కెర పళ్ళలు గిల్లుకుని తిన్నాయి. ఇంతలో ఒక కొమ్ములు గల పిశాచం ఇక చాలు, చక్కెర జాస్తిగా తింటే అన్నం సహించదు, తిండి తిని మనం ఆడుకోవడానికి పోవాలి, మనం జేగంట పట్టుకురండి అన్నది. తమ్ముడు అంతసేపు కదలక మెదలక చక్కెర బొమ్మలాగే ఉండిపోయాడు. తాను మనిషి అని తెలిస్తే ఆ పిశాచాలు తనను బతకనివ్వక నానా హింస పెడతాయని వాడికి తెలుసు. నెత్తిన కొమ్ములు గల పిశాచం జేగంట వాయించేసరికల్లా గారడీలాగా రకరకాల ఆహార పదార్థాలు వచ్చేశాయి. ఆ పదార్థాల గుమాయింపు ముక్కుకి తగిలేసరికి తమ్ముడికి నోరూరి చెడ్డ ఆకలి అయింది. పిశాచాలు ఆ పదార్థాలన్నింటినీ సంతోషంతో తిని జేగంట ఒకచోట భద్రంగా దాచి గంతులేసుకుంటూ ఆడుకోవడానికి వెళ్ళిపోయాయి. గుహలో ఇంకెవరూ లేకపోకుండా పోయాక తమ్ముడు రాతి పైనుంచి చెంగున లేచి దాని ఉన్న చోటనే జేగుంటను సంగ్రహించి దాన్ని తన చొక్కాలో దాచుకుని కాలి సత్తా కొద్దీ ఇంటికి పరిగెట్టాడు. ఆ తర్వాత తమ్ముడికి భోజనం సమస్య తీరిపోయింది. వాడు కావాలన్నప్పుడల్లా జేగంట తీసుకుని వాయిస్తే చాలు మృష్టాన్నం సిద్ధంగా ఉండేది. తమ్ముడికి పట్టిన ఈ అదృష్టం గురించి వివరాలు తెలియగానే అన్నకి పట్టరాని అసూయ పుట్టుకు వచ్చింది. తమ్ముడిలాగా చేస్తే తనకు అలాంటి అదృష్టం పడుతుందని వాడు కూడా ఒక చక్కెర పాకం కావడి భుజాన వేసుకుని అదే కొండదారిన బయలుదేరాడు. ఈసారి బురద జారుడు లేవు. అందుచేత అన్న కావాలని పడి పల్లానికి దొర్లి పాకం ఒళ్ళంతా పూసుకుని పడుకున్నాడు. కొంచెం సేపటికి పిశాచాలు అటుగా వచ్చాయి. అవి అన్నను చూసి పారిపోయిన చక్కెర మనిషి, ఇడిగో వీడిని మన గుహకి తీసుకుపోయి ఏం చేయాలో అది చేద్దాం అని అరిచాయి. ఈ మాటలు విన్న అన్న తన పంట పండింది కదా అనుకుని సంతోషించాడు. పిశాచాలు అన్నను భుజం మీద వేసుకుని ఎత్తుకుపోయి తమ గుహలోని రాతి మీద చేర్చాయి. కొమ్ముల పిశాచం కిందటిసారి ఈ చక్కెర మనిషి మన జేగంట దొంగిలించుకుపోయాడు, అందుచేత ఈసారి మనం వీడిని భాండంలో కొంచెం ఉడకపెట్టి ఉంచుదాం అన్నది. పిశాచాలు అన్నని ఒక ఖాళీ భాండంలో పెట్టి నీళ్లు పోసి భాండం కింద మంట చేశాయి. భాండంలో నీరు కాగి వేడెక్కుతున్న కొద్దీ అన్నకు బాధ హెచ్చింది. చివరకు వాడు వేడి భరించలేక భాండంలో నుంచి బయటికి దూకి గుహ బయటికి పరిగెట్టాడు. కానీ వాడు ఎంతో దూరం పోకమునిపే పిశాచాలు వెంటపడి వాడిని పట్టుకున్నాయి. కొమ్ముల పిశాచం మిగిలిన పిశాచాలతో వీడు మళ్ళీ మనకు చిక్కుతాడో లేదో, మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటట్లు వీడికి తగిన శిక్ష వేసి పంపుదాం అన్నది. తర్వాత ఒక్కొక్క పిశాచమే వచ్చి అన్న ముక్కు పట్టుకుని ఒక అడుగు పొడుగు సాగదీసింది. అన్న ముక్కు 7 అడుగుల పొడుగ్గా సాగింది. తర్వాత పిశాచాలు వాడిని గుహలో నుంచి విసిరి బయటపారేశాయి. చావు తప్పి కన్నులట్టపోయినట్లుగా అన్న తన ముక్కును చుట్టి చేతిలో పట్టుకుని బతుకు జీవుడా అంటూ తన కొంపకి చేరాడు. తన మొగుడు పిశాచాల దగ్గర దొంగిలించింది ఏదో మహత్తుగల వస్తువు తెస్తాడని ఆశతో ఎదురు చూస్తున్న అన్న భార్య తన భర్త పిలుపు వినగానే తలుపు తెరిచి బయటికి వచ్చింది. అన్న బాధతో నా ముక్కు మీద నిలబడ్డావు, తొలగవే అని ఇల్లు అదిరేలా కేక పెట్టాడు. అంతా చోద్యం, మీ ముక్కు మీద నేనెలా నిలబడతాను అంటూ ఆవిడ భర్త కేసి పరీక్షగా చూసి నిర్ఘాంతపోయింది.
అన్న తన భార్యకు జరిగిందంతా చెప్పాడు. ఆవిడ అంతా విని నిట్టూర్చి, పిశాచాలు చేసిన దానికి పిశాచాల దగ్గరే విరుగుడు ఉంటుంది. అయినా నేను వెళ్ళి మీ తమ్ముడిని సలహా అడిగి వస్తాను అంటూ బయలుదేరింది. వదినగారు తన కోసం వచ్చేసరికి తమ్ముడు నాగలి కట్టుకుని పొలానికి పోబోతున్నాడు. వాడు చిత్రమైన మనిషి. తన వద్ద ఉన్న జేగంట ఒక్క తిండికే కాక ఏది కావలసి వచ్చినా వస్తుందని వాడు ఇదివరకే తెలుసుకున్నాడు. అయినప్పటికీ వాడు పని లేకుండా సోమరిపోతు బతకడం ఇష్టం లేక ఆ గంట సహాయంతో తనకు కావలసిన వ్యవసాయ పరికరాలు మాత్రం సంపాదించుకుని తర్వాత గంటను పెట్టెలో దాచిపెట్టేసి కష్టపడి జీవిస్తున్నాడు. ఏం వదినా ఇలా వచ్చావు అని వాడు అన్న భార్యను అడిగాడు. ఆవిడ కంట తడిపెట్టుకుంటూ అన్నకు పిశాచాలు చేసిన శిక్ష గురించి వివరంగా చెప్పింది. తమ్ముడు అంతా విని, నేను పిశాచాలుండే కొండ ప్రాంతానికి మరొకసారి వెళ్ళి అన్న ముక్కు సరిచేసే మార్గం ఏమైనా ఉందేమో తెలుసుకుని వస్తాను అన్నాడు. ఆ రోజు పిశాచాలు తిండి తినే వేళకు తమ్ముడు అవి ఉండే గుహను చేరుకుని లోపల పిశాచాలు ఆడుకునే మాటలను శ్రద్ధగా ఆలకించాడు. మాటల మధ్య ఒక పిల్ల పిశాచం, పాపం ఆ చక్కెర మనిషి ముక్కు ఏమైందో అన్నది. వాడికి బుద్ధి ఉంటే దాన్ని సరిచేసుకునే సాధనం వాడి దగ్గరే ఉన్నది. జయగంట మీద ఒక్కొక్క దెబ్బే కొట్టి తగ్గు తగ్గు అంటూ ఉంటే వాడి 7 అడుగుల పొడగు ముక్కు కొంచెం కొంచెమే తగ్గిపోతుంది అన్నది కొమ్ముల పిశాచం. ఈ మాట విన్నాక తమ్ముడు అక్కడ మరి నిలవక సరాసరి ఇంటికి పరిగెత్తుకుని వచ్చాడు. తన పెట్టెలో నుండి పిశాచాల జయగంట తీసుకుని తన అన్న ఇంటికి వెళ్ళాడు. మీ అన్న ముక్కు చప్పున మామూలుగా చేసేసాయి అని వదిన తొందర పెట్టింది. తమ్ముడు గంట మీద ఒక దెబ్బ కొట్టి అన్న ముక్కు కేసి చూస్తూ తగ్గు అన్నాడు. అన్న ముక్కు 3 అంగుళాలు తగ్గింది. వాడు మరొక దెబ్బ కొట్టి మళ్ళీ తగ్గు అన్నాడు. అది మళ్ళీ 3 అంగుళాలు తగ్గింది. ఒక పావుగంట గడిచేసరికి అన్న ముక్కు 4 అడుగుల పొడుగు మాత్రమే ఉన్నది. కానీ అన్న భార్యకు ఆ పావుగంట ఒక యుగంలా తోచింది. తమ్ముడు తెలివి తక్కువ వాడై తాత్సారం చేస్తున్నాడని ఆమెకి తోచింది. ఆవిడ ఇంకా భరించలేక తమ్ముడి చేతిలో నుంచి జేగంట శీలా లాగేసుకుని తగ్గు 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 అంటూ గంటను గబగబా బాధసాగింది. ఈ బాధుడి ఫలితంగా గంట కాస్త పగిలి ముక్కలైపోయింది. ఆసరికే అన్న ముక్కు తగ్గిపోవడమే కాక అసలు ముక్కే లేకుండా పోయింది. భార్య బుద్ధి తక్కువ వల్ల, తొందరపాటు వల్ల వాడికి శాశ్వతంగా ముక్కు ఊడిపోయింది. ముక్కు లేనివాడు అయిపోయాడు. మరొక కథ, చిలక పలుకు. ఒక ఊళ్ళో కొంచెం ఆస్తిపరురాలైన ముసలావిడ ఉండేది. ఆవిడకు ఒక మనవరాలు తప్ప మరెవరూ లేరు. ముసలిది ఆ మనవరాల్ని ఎంతో కట్టుదిట్టంలో ఉంచి భయభక్తులతో పెంచింది. ఆ పిల్ల బయటకు వెళ్ళి తన ఈడు పిల్లలతో ఆడుకోరాదు. ఆ పిల్లలు ఈ పిల్ల కోసం రాకూడదు. మనవరాలకి ఇల్లు బందీఖానాలాగా ఉండేది. ఇంట్లో అవ్వ ఒక రామచిలుక తప్పిస్తే ఇంకేమీ లేదు. ఇతర పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉంటే మనవరాలకి ముసలి దానిపైన మండిపోయేది. కానీ ముసలిదంటే చెడ్డ భయం కావడంతో ఆవిడ ఎదుట కుక్కిన పేరులాగా అమాయకంగా ఉండేది. ముసలిది లేనప్పుడు మాత్రం కసి కొద్దీ ఈ ముసలి మొండ చచ్చిపోయినా బాగుండును అని పైకే అనుకునేది. వినగా వినగా రామచిలుకకు ఈ మాటలు నోటపడ్డాయి. అది ఒకనాడు ముసలిది వింటూ ఉండగా ఈ ముసలి మొండ చచ్చిపోయినా బాగుండును అనేసింది. ముసలమ్మ ఈ మాటలకు నిర్ఘాంతపోయింది. అస్తమానం ఇంట్లోనే ఉండే రామచిలక్కి ఇలాంటి పాపిష్టి మాటలు ఎలా వస్తాయి? ఆవిడకి తన మనవరాలిపైన అనుమానం తగలలేదు. ఎందుచేతనంటే నోట్లో నాలుక లేనట్లు ఉండే మనమరాలు నిష్కారణంగా అటువంటి మాటలు ఎందుకంటుంది అనుకుంది. ఒకనాడు ముసలావిడతో తమ ఇంటి సొద ఏదో చెప్పుకోవడానికి పొరిగింటి ముసలామె వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకునే సమయంలో రామచిలక టపీమని ఈ ముసలి ముండ చచ్చిపోయినా బాగుండును అన్నది. ఈ మాటలు వింటూనే పొరిగింటి ముసలమ్మ వెలవెలపోయి మాట్లాడే మాట కూడా పూర్తి చేయకుండా గిరుక్కును తిరిగి వెళ్ళిపోయింది. ముసలిదానికి తల తీసేసినట్లయింది. ఎలాగైనా ఆ చిలకతో ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేయించాలని ముసలిదానికి అనిపించింది. పొరుగునే ఒక శాస్త్రులు గారు ఉన్నారు. వారింట కూడా ఒక రామచిలుక ఉన్నది. అందుచేత చిలకల సంగతి ఆయనకు బాగా తెలుసు. ముసలిది శాస్త్రులు గారింటికి వెళ్ళి, అయ్యా, మా చిలక పాపిష్టి మాటలు నేర్చింది. ఎవరైనా ఇంటికి రావాలంటే భయంగా ఉంటున్నది. దానికి కాస్త మంచి మాటలు అలవడే దారి చెబుదురు అన్నది. శాస్త్రులు గారు, అదేమంత కష్టమైన పని కాదే. మా చిలక చాలా మంచి మాటలు మాట్లాడుతుంది. దాని నోట ఎన్నడూ ఒక్క చెడ్డ మాట రాదు. కావలిస్తే మా చిలకను మీ చిలక కోసం పంజరంలో 4 రోజుల పాటు ఉంచుకోండి.
దాని నుంచి మీ చిలక కూడా 4 మంచి ముక్కలు నేర్చుకుంటుంది అన్నాడు ముసలిదాంతో. బాబాబు ఆ పాటి సహాయం చేతురు అన్నది ముసలావిడ ఆశగా. దానికేం భాగ్యమమ్మా అంటూ శాస్త్రులు గారు తమ చిలకను ఆవిడకిచ్చారు. ఆవిడ దాన్ని తెచ్చి తమ చిలక ఉండే పంజరంలో పెట్టింది. ఆ పని చేశాక ఆవిడకు పెద్ద బరువు దించేసినట్లు అనిపించింది. కానీ అంతలోనే ఇంటి చిలక కొత్తగా వచ్చిన చిలకను చూసి కళ్ళార్పుతూ, ఈ ముసలిది చచ్చిపోయినా బావుండును అన్నది. వెంటనే శాస్త్రులు గారి చిలక తడువుకోకుండా తదాస్తు అన్నది. ముసలావిడకి ఒళ్ళు మండిపోయింది. ఆవిడ పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టేస్తూ పోయి చావండి అని తిట్టింది. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.